అన్యాయం విర్రవీగుతున్నప్పుడు అతను ప్రశ్నిస్తాడు, అరాచకం రాజ్యమెలుతున్నప్పుడు అతను గర్జిస్తాడు. ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తాను. వాట్ ఆర్ యూ అండ్ హూ ఆర్ యూ, రావణ్? ఐఎమ్ అ హ్యూమనిస్ట్, ఐఎమ్ అ రేషనలిస్ట్, ఐఎమ్ అన్ ఏథియిస్ట్. మీ వీడియోస్ మొత్తం అంతా కూడా న్యాచురల్ గా ఉండేవి, న్యాచురల్ అంబియన్స్ తో ఉండేవి. కాలక్రమేణా స్టూడియోస్కి వచ్చేసింది, చాలా కాస్ట్లీగా సెటప్ మారింది. బాగా ముడుతున్నట్టుంది ఏ పార్టీ నుంచో మీకు బాగా. మీరు సనాతన ధర్మానికి మాత్రమే వ్యతిరేకము అనేటువంటిది ముద్ర బలంగా ఉంది. మీరు తెచ్చుకున్నారా, వాళ్ళు వేశారా? పవన్ కళ్యాణ్ని ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక అతని అభిమానులు కావచ్చు, అతని పిచ్చి ఫ్యాన్స్ కావచ్చు చేస్తున్న ప్రోపగండా అంతే. మీరు నమ్ముతున్న సిద్ధాంతానికి అనుగుణంగా లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ పైన ఇంత ట్రోల్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మత రాజకీయాలు మొదలుపెట్టాడు. మాట్లాడితే కుటుంబాలను రోడ్ల మీదకి లాగుతారని భయం, మాట్లాడితే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మీద కొడతారని భయం, మాట్లాడితే జైల్లో పెడతారని భయం. మాకు ఆ భయాలేం లేవు. కానీ భయం ఏంటో చూపించినట్టున్నారుగా జనసేనలు, పార్టీ కార్యకర్తలు, మీరనేటువంటి జెండా కూలీలు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ మతోన్మాద రాజకీయాలు చేస్తూ అరాచకం సృష్టించేందుకు రెడీ అవుతూ ఉంటే 100% స్ట్రైక్ రైట్. నువ్వు అడిగింది ఏంటి? 100% స్ట్రైక్ రేట్ నీకు ఎందుకు ఇచ్చారు? నువ్వు సావులోరులాగా గుళ్ళు చుట్టూరు తిరగటానికి ఇచ్చారా? మీరు ఒక క్రిస్టియన్, మీ అసలు పేరు జోసెఫ్, దాన్ని రావణ్గా మార్చుకున్నారు. క్రిస్టియానిటీ మీ నరాన ఉంది కాబట్టే మీరు సనాతన ధర్మం పైన విషం కక్కుతున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఐ థింక్ 3. 1 మతం, 2 కులం, 3 పవన్ కళ్యాణ్.